అదే కిచెన్ రొమాన్స్ గుర్తొచ్చినా నేను ఐస్లా కరిగిపోతాను. ఒళ్ళంతా చల్లబడిపోతుంది కావేరి. ముందు నా చెయ్యి వదలండి. వదలండి. నేను మా పుట్టింటికొచ్చాను. ఇక్కడ మీ వేషాలు కుదరవు. అయినా మీరు టాపిక్ డైవర్ట్ చేసి నా కోపాన్ని చల్లార్చాలనుకుంటున్నారు. నా కోపం అస్సలు తగ్గదు. మీరు వెళ్ళండి. కావేరి, నా కోపం వస్తుంది. అవును, ఇందాకొచ్చింది కదా నా పెదాలు చూసి, నా పుట్టుమచ్చ చూసి కోపం. నేను సీరియస్. సీరియస్ అయితే ఏంటో చెప్పండి. చూడు, ప్రేమించే భర్త ఒక చెంపదెబ్బ కొడతాడు, ఒక మాట అంటాడు, పడాలి. ఎందుకు పడాలి? ఎందుకు కొట్టించుకోవాలి? మొగుడు కొడితే ఊరుకోవాలా? తిడితే ఊరుకోవాలా? అసలు ప్రేమించే మొగుడెవరు భార్యను కొట్టరు. బాబాయ్ బాబాయ్, ఇద్దరు పెద్దగా అరుచుకుంటున్నారు బాబాయ్. అదంతా ఒత్తుత్తి వ్యవహారం రా. అయ్యో బాబాయ్, విషయం చాలా సీరియస్గా ఉంది. రేయ్, ఇంకాసేపట్లో అల్లుడు అమ్మాయి కాళ్ళు పట్టుకుంటాడు. కావాలంటే వెళ్ళి చూడు. అవునా? భార్య మీద కోపం వస్తే అందరి ముందు కొట్టేస్తారా? మరింకేం చేయాలి కావేరి? కోపం వస్తే నీతో మాట్లాడాలి అని రూంలోకి తీసుకెళ్ళాలి, విషయం చెప్పాలి. అంతేకాని అందరి ముందు కొడితే తక్కువ అవరా? మిగతా వాళ్ళు చిన్న చూపు చూడరా? ఒక్క చెంపదెబ్బకు ఇంత టార్చర్ పెడతావా? ఒక్క చెంపదెబ్బ ఆడదాని ఆత్మగౌరవం చంపేస్తుందండి. మొగుడు కావాలా, ఆత్మగౌరవం కావాలా? రెండూ కావాలి నాకు. కావేరి, సారీ కావేరి, ఇంకెప్పుడు కొట్టను కావేరి. నీ కాళ్ళు పట్టుకుని చెప్తున్నాను, సారీ కావేరి, సారీ కావేరి, సారీ సారీ. బాబాయ్ బాబాయ్ బాబాయ్, నువ్వు చెప్పింది నిజమే బాబాయ్. అఖిల్ బాబు కావేరమ్మ కాళ్ళు పట్టుకొని సారీ చెప్తున్నాడు. ప్లీజ్ కావేరి, నన్ను క్షమించి కావేరి. అయ్యో ఏంటయ్యా ఇది? లేవండి. నన్ను క్షమించావా లేదా? క్షమించాను. నా మీద కోపమేం లేదు కదా? లేదు, లేవండి. కావేరి, ఒక కాఫీ తీసుకురా. రే సిద్ధు, రే సిద్ధు, ఈ టైంలో ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. రే సిద్ధు, అబ్బా చూసింది చాలు, బయటికి వెళ్దాం పద. ఇదేంటి పాండు, డాడీ ఇంకా ఫోన్ చేయడం లేదు? నాకు కూడా అర్థం కావట్లేదు సత్యమ్మ. సత్య, మీ నాన్నని సేఫ్గా ఎస్కేప్ చేయించారు కదా? పిన్ని, నేనే స్వయంగా కాపాడి పంపించాను.
మరి నేను సేఫ్టీగా ఎక్కడో చోట ఉన్నానని మీ డాడీ ఫోన్ చేయొచ్చు కదా. సరే ఇంకాసేపు వెయిట్ చేద్దాం. అంకుల్, నేను కావేరి మళ్ళీ వస్తాం. అదేంటి బాబు, మళ్ళీ వస్తామంటే ఇంకొకసారి మాత్రమే వస్తారా? మళ్ళీ మళ్ళీ రారా? నా ఉద్దేశం అది కాదండి. ఇప్పుడు అర్జెంటుగా వెళ్తున్నాం, తర్వాత వస్తామని. పెద్దయ్యా, మీ అల్లుడు నచ్చాడా? అమ్మా, నాకు కళ్ళు కనిపించకపోయినా అఖిల్ బాబు మనసు చాలా గొప్పదమ్మా. నిజమా పెద్దయ్యా? ఏవయ్యా, మా పెద్దయ్య సర్టిఫికెట్ ఇచ్చారంటే పెద్ద కాంప్లిమెంట్ దొరికినట్టే. థ్యాంక్స్ అంకుల్. మీ ప్రేమ పెళ్ళి నాకంతా తెలుసు బాబు. కావేరి అనాథైనా ప్రేమించి పెళ్లి చేసుకుని పెద్దింటి కోడల్ని చేసావు. మీకు తెలుసా బాబు, మేము రోడ్ల మీద భిక్షమెత్తుకుని తిరిగేవాళ్ళం. కావేరమ్మే భిక్షమెత్తుకోవడం తప్పని చెప్పి గుడి ముందర కొబ్బరికాయల కొట్టు పెట్టించింది. ఈరోజు ఆత్మగౌరవంతో మా కాళ్ల మీద మేము నిలబడి బతుకుతున్నామంటే అదంతా కావేరమ్మ చలవే బాబు. అంకుల్, కావేరిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం నా గొప్పేం కాదు. తను నాకు భార్యగా రావడం నా అదృష్టం. అవును కావేరి, జేసీ దుర్మార్గం వల్ల నాన్న పరోక్షంగా ఒక పాపానికి కారణమయ్యారు. ఆ పాప పరిహారానికి పరిష్కారం నీ ద్వారా జరుగుతుంది. నిజంగా నువ్వు నాకు భార్యగా రావడం మా కుటుంబం చేసుకున్న పుణ్యం కావేరి. ఏంటయ్యా సైలెంట్ అయ్యారు? ఆహా, ఏం లేదు. అంకుల్, మరి మేము బయలుదేరుతాం. ఆ, బాబు అఖిల్ బాబు, స్వీట్స్ తీసుకుని తినండి. మీరు తీసుకోండి బాబు. తీసుకోండి అమ్మా, మీరు తినాల్సిందే. అంకుల్, మనకొక మంచి చేయాలన్న సంకల్పం మన మనసులో దృఢంగా ఉంటే దేవుడు ఆ సంకల్పాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడని ఈరోజు నాకు అనుభవంలోకి వచ్చింది. నిజంగా గాడ్ ఈజ్ గ్రేట్. అవును బాబు, నువ్వు చెప్పింది నిజమే. మీరంతా చేసింది కరెక్ట్ కాదమ్మా. కావేరి, ఇంకా ఎందుకమ్మా దాచటం? అఖిల్కి నిజం చెప్పే. ఏంటి, ఇంకా నాకు చెప్పకుండా చేసిన పనులున్నాయా? అసలు విషయం నీకు ఇంకా చెప్పలేదన్నయ్య. అసలు ఏం జరుగుతుందమ్మా? ఏవయ్యా, నేనంతా చెప్తాను, మీరు ఆవేశపడకండి. నేను, నిఖిల్, కార్తీక, అత్తయ్య మేమంతా కలిసి పెళ్లి నాటకం ఆడాం. నిజంగా నిఖిల్కి కార్తీకకి పెళ్లి చేయడం మా ఉద్దేశం కాదు. కార్తీక నిఖిల్కి పెళ్లి చేస్తే సత్య తట్టుకోలేదు. ఆ కోపంతో తండ్రి హెల్ప్ అడుగుతుంది. అప్పుడు ఖచ్చితంగా జేసీ గుడికొస్తాడు. గుడికొచ్చిన జేసీని నా ఫ్రెండ్ కామాక్షి చేత కిడ్నాప్ చేయించాలి. ఇది మా ప్లాన్. అవునరా, ఇవన్నీ కావేరి తెలివితేటలు.
అనుకున్నట్టుగానే జేసీ గుడికొచ్చాడు. కామాక్షి కిడ్నాప్ చేసింది. ఆ తర్వాత జేసీని కామాక్షి ఇంట్లో పెట్టి సత్యకు ఫోన్ చేసి బెదిరించాం. ఆ వీల్నామా పేపర్స్ తీసుకురావాలని, అలాగే సత్య మదర్ని హత్య చేసింది తనేనని, ఆ విషయం సత్య దగ్గర నిజం ఒప్పుకోమని జేసీని బెదిరించాం. అప్పుడు జేసీ నిజ స్వరూపం తెలిస్తే సత్య తన పగను వదిలేస్తుంది. ఆ జేసీ మాయలోంచి బయటపడుతుంది. అలా ప్లాన్ అనుకుని పెళ్లి నిశ్చితార్థం దగ్గర నుంచి నాటకం మొదలుపెట్టాం. కార్తీక కూడా ఒప్పుకుంది. మేం అనుకున్నట్టుగా చేశాం. మరి ఈ ప్లాన్ గురించి నాకెందుకు చెప్పలేదు? నన్నెందుకు అవాయిడ్ చేశారు? అన్నయ్య, నువ్వు న్యాయం ధర్మం అంటావు కదా, ఈ ప్లాన్ నీకు నచ్చదని మా డౌట్. అవునరా, నువ్వు ఆఫీసు బిజినెస్ నాశనం అవ్వకుండా సత్యతో నీ పాటలు నువ్వు పడుతున్నావు. కానీ తనేమో చిన్న చూపు చూసి అవమానిస్తూ ఏడిపిస్తోంది. అందుకే కావేరికి కోపం వచ్చి ఈ ప్లాన్ చేసింది. ఏవయ్యా, మీరు ఆయుధం ముట్టను, యుద్ధం చేయను, కాని సారథ్యం చేస్తాను అనే టైపు. ఆ టైప్లో వెళ్తే వర్కౌట్ అవ్వదని నేను నా స్టైల్లో వెళ్ళాను. అంటే కిడ్నాప్లు, రౌడీజాలు చేస్తావా నువ్వు? అసలు నీలో ఇంత వైలెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది కావేరి? వైలెన్స్ అంటారేంటయ్యా? చెడు మరీ ఓవర్ అయితే అమ్మోరు యుద్ధంలోకి దిగి రాక్షసుల్ని సంహరిస్తుంది కదా, అది వైలెన్స్ ఎందుకు అవుతుంది? యుద్ధంలో శ్రీకృష్ణుడు స్పృహ తప్పి పడిపోతే సత్యభామ విల్లు చేతపట్టి నరకాసురుణ్ణి చంపలేదా? అది వైలెన్స్ ఎందుకు అవుతుంది? దీపావళి అవుతుందన్నయ్య. దేవుడా, మొత్తం ఫ్యామిలీ అందరూ ఒకటైపోయారు. నేనేం చెప్పినా మీకు ఎక్కడం లేదు. చెప్పేది పూర్తిగా వినయ్యా. సరే చెప్పు. ఆ సత్యకు ఫోన్ చేస్తే వీలునామా పేపర్స్ తీసుకుని బయలుదేరుతుందని అనుకున్నాం. కానీ రౌడీల్ని తీసుకొచ్చి జేసీని ఎస్కేప్ చేయించింది. ఇంతే కదా? అవును, అసలు ప్లాన్ ఇదే. ఇంత కష్టపడి ప్లాన్ చేసింది జేసీ కోసమే, మంచిదే. కానీ ఫైనల్గా జేసీ మీకు దొరకలా, తప్పించుకుని పోయాడు. అతన్ని పట్టుకోవడం మనకంత ఈజీ కాదు. 2 వారాలుగా పోలీసులు అతని కోసం డే అండ్ నైట్ సెర్చ్ చేస్తున్నారు. పోలీసులే ఫెయిల్ అయ్యారు. నీ వల్ల ఏమవుతుంది? పోలీసుల వల్ల కానిది మా వల్లే అయ్యింది. జేసీ ఇప్పుడు మా కస్టడీలోనే ఉన్నాడు. అవును, మేమే జాగ్రత్తగా అతన్ని దాచిపెట్టాం. సత్య వచ్చి ఎస్కేప్ చేయించింది కదా, మళ్ళీ మీ కస్టడీలోకి ఎలా వచ్చాడు? అదే ట్విస్ట్. ఒకవేళ సత్య వచ్చి జేసీని విడిపించే ప్రయత్నం చేస్తే ప్లాన్ బి ఫాలో చేద్దాం అనుకున్నాం. ప్లాన్ బి ఏంటి? కార్తీక. బాస్ రేయ్, మీరు నా వెంట అక్కర్లేదు. వాళ్ళు బయటికి రాకుండా ఇక్కడే కాపలా ఉండండి. అలాగే బాస్. లిఫ్ట్ లిఫ్ట్ లిఫ్ట్. సమయానికి ఫోన్ కూడా లేదు, ఎవరు లిఫ్ట్ ఇవ్వట్లేదు. లిఫ్ట్ 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 ప్లీజ్ లిఫ్ట్.
చాలా థ్యాంక్స్ అండి, టైంకి లిఫ్ట్ ఇచ్చారు. ఈ లిఫ్ట్ స్పెషల్ గిఫ్ట్ నీకోసమే చేసి. కార్తీక, ఆ జేసీ పారిపోయి సత్య కార్లో గాని ఆ పాండు కార్లో గాని ఎస్కేప్ అయ్యుంటే ఈ ప్లాన్ వర్కౌట్ అయ్యేది కాదు. మా లక్ బావుంది. జేసీ టెన్షన్లో కార్లో కాకుండా రోడ్డు మీదకి పరిగెత్తాడు. సరే సరే, అర్థమైంది. యువర్ ప్లాన్ ఈజ్ వండర్ఫుల్. మరి జేసీ ఎక్కడున్నాడు? అండర్ గ్రౌండ్లో ఉండి అందరినీ ఆడుకుందాం అనుకున్నావు కదా. నేరం చేసిన వాడు ఈ భూప్రపంచంలో ఎక్కడున్నా సరే ఏదో ఒక రోజు దొరకాల్సిందే. సీరియస్లీ, నీ వెంట నీడలా పడుతున్నా ఎప్పటికప్పుడు సేఫ్గా తప్పించుకున్నావు, కానీ ఒక్క చోట దొరికిపోయావు. అఖిల్, చూపించు. నువ్వు ఇండియా వచ్చింది అమ్మవారి కంటి వజ్రాల కోసమే. ఆ వజ్ర కణికల కోసమే సత్యని సూరజ్తో కిడ్నాప్ చేయించావు. సూరజ్ చనిపోయాక అతని ఫోన్లో మీ ఇద్దరూ కలిసిన ఫోటో దొరికింది. వజ్రాల కోసం సత్యాన్ని కిడ్నాప్ చేయించింది నువ్వేనని నాకు అప్పుడు అర్థమైంది. అఖిల్ ఫ్యామిలీని నీ కూతురు సత్యాదేవితో బయటికి గెంటించావు. ఆ తర్వాత అఖిల్ ఇంట్లో ఉన్న పెట్టెలో అమ్మవారి వజ్రపు కణికలు ఉంటాయని పాండు చేత ఈ దొంగతనం చేయించావు. ఇవన్నీ సత్యకు తెలియకుండా చేశావు. నువ్వు పెట్టె జోలికొస్తావనే ముందే పెట్టెకి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. కానీ తెలివిగా లొకేషన్ ట్రాకింగ్ కెమెరా తీసేశావు. అసలు విషయం ఏంటంటే మా ఇంట్లో ఉన్న పెట్టెకు బదులుగా కొత్త పెట్టె నీకోసమే పెట్టాం. అది ఒరిజినల్ అనుకుని పాండు తీసుకెళ్లాడు. ఆ పెట్టెలో డూప్లికేట్ వజ్ర కణికలు పెట్టింది మేమే. ఇదంతా నిన్ను ట్రాప్ చేద్దామని నేను సిఐ గారు ప్లాన్ చేశాం. బట్ ఈలోపు కావేరి నిఖిల్లు ప్లాన్ చేసి నిన్ను పట్టుకున్నారు. అంతా అయిపోయింది. అది సరే, ఈ ఫోటో మ్యాటర్ అంటే చెప్పు. శారదాంబని కత్తితో పొడిచింది నువ్వు. ఆ కత్తిని పొట్టలో నుంచి హరిశ్చంద్రరావు గారు తీస్తుండగా ఫోటో తీసింది నువ్వు. ప్రతి క్రిమినల్కి ఎక్కడో ఒకసారి బ్యాడ్ టైం వస్తుంది.
సత్య, చూసావా ఈ దుర్మార్గులు మళ్ళీ నన్ను కిడ్నాప్ చేశారమ్మా.